కదా, అందుకే నీ దోశ కచ్చి. నువ్వు నన్ను తిట్టావు కదా, నువ్వు నన్ను మొన్న కొట్టావు కదా, తిట్టావు కదా, నీతో దోశ కత్తి 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 కత్తి. నీ ఒక్కరిని చేసుకుంటాను వాళ్ళు. నువ్వు చెప్పు, నువ్వు వెళ్ళు. నీ వంట చేసుకుంటా, నువ్వు వెళ్ళి అక్కడ బొమ్మలు గీసి. సారీ, ఏదో చెప్తున్నట్టే ఓకే. సర్లే, సైలెంట్గా ఇట్లా. ఎందుకు ఉత్తుగానే ఉత్తుగా కూడా ఎందుకు రావాలి? అట్లా కాదు అమూల్ బేబీ, నువ్వు రాసుకో. అమూల్ బేబీలో ఏం చేస్తుంది? ఏం చూస్తున్నావు నాయనా? వెళ్ళు. రావదా నువ్వు? ఇప్పుడు వంటకు వస్తే నువ్వు అదే స్టార్ట్ అవుతుంది నీ వంట. నీ వంట నీ బొమ్మ రాసా, నీ బొమ్మకి సచ్చేసావా? సరే, దీన్ని చింపేస్తే నాతో పాటు ఉంటావా? నువ్వు రావాలి, వంట స్టార్ట్ చేయాలి. పిచ్చగంతలు ఇస్తావా? అది మనం ఆర్డర్ ఇచ్చేది. అవునా, వంట గింట అది ఇది అంటున్నా. ఇంతకు మనం ఏం చేస్తున్నా? రబడీ లస్సీ కదా. రబడీ లస్సీ ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడు మ్యాంగో లస్సీ కదా. మ్యాంగో లస్సీ ఉంటుందా? లస్సీ 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 ఉంటుందా? మ్యాంగో లస్సీ. అయితే నాకు గుర్తుంది, సగ్గుబియ్యం ఊతప్ప. అవునరా, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నీకు తెలుసా? నేను చెప్తాను చూడు. నేను చెప్తా. అగు ఉల్లిపాయలు, పిండి, క్యారెట్, ఉప్పు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, చాట్, పుదీనా, జీడిపప్పు, ఆయిల్. ముందుగా మనం దీన్ని ఆగు. సగ్గుబియ్యం, మైదా పిండి, బొంబాయి రవ్వ, మైదా పిండి, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, క్యారెట్, జీడిపప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను చెప్తా. అయిపోయావురా. ఇప్పుడు గ్యాస్ వెలిగించి చికెన్ చేస్తారా మీరు? ముందుగా బౌల్లో ఇవి వేసుకొని పిండి అలా తర్వాత మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. అప్పుడు ఇట్లా తర్వాత గోధుమ మైదా పిండి, మైదా కాదమ్మా గోధుమరా. ఇప్పుడు చక్కెర నేను కొడతా, మామూలు కొడతా. రోజు నువ్వే చేస్తావు కదా. రోజు నేను చేస్తానా? అయితే ఈ రోజు నువ్వు చేస్తావా? చేస్తావా? ఖచ్చితంగా. ఈ సాల్ట్ కొంచెం వేసేస్తా, నువ్వు వేసేసి. చూసా వెలపడేసావా పిండిని? తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, జీడిపప్పు, క్యారెట్ తురుము కొంచెం వేసేస్తే సరే. మర్చిపోయా దీంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మెత్త కలుపుకోవాలి. నువ్వు కలపక అసలు. ఓకే, నేను కలుపుతా రోజు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నువ్వు నా బొమ్మకి ఏంటి? నేను వెళ్ళిపోతే మొత్తం వంటను మొత్తం చెడగొడదాం. ఫీల్ అవ్వకే, నేను నీకన్నా పెద్దదాన్ని. ఫీల్ అవ్వకే, పోవే, అదే ఇది నవ్వవి గోదిగి. నువ్వు ఎవరైనా నువ్వు నా అక్క కదా, అందుకని అక్క పిలుస్తా. దీన్ని మనం దోశ పిండి లాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం తర్వాత మనం గ్యాస్ వెలిగించుకోవాలి.
అని నువ్వు చేస్తావు. ఆల్ వెయ్, నేను పట్టుకోండా, నువ్వు వెయ్యి. తర్వాత మనం దాన్ని మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత ఉప్పు ఉంది కదా, ఉప్పు పెరిగి ఇప్పుడు మనం ఈ గంటతో కొంచెం నువ్వు కూడా వేసేస్తావు నాకు ఇవ్వు. నెక్స్ట్ నీకే వేస్తా. ఇంకో దీనిపైన వేసేసాయి. ఏంటది? దీనిపైన ఇది వేసేయి. అబ్బా నువ్వే చేస్తున్నావు ఏంటి? అమ్మాయి, ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు. ఓకే, వీటిని మంచిగా కలుసుకోవాలి. ఇంకోటి వేసేద్దామా అక్కడ? వేసేద్దాం. చక్రీ నీది చిన్నగా వేస్తా, మళ్ళీ చిన్నగా వేయాలా నువ్వు తప్ప. దీన్ని మనం ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు రెండిట్టు మంచిగా విడివిడిగా వస్తాయి, మనం తినొచ్చు. ఓకేనా? ఓకేనా? డోంట్ వరీ. నువ్వే తినమ్మా, నువ్వే తింటావు కదా. నువ్వు నాకు ఒక్కసారి ఏమంటే ఇవ్వనా? సరే, ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయాలి. నేను టేస్ట్ చేయను, నువ్వే చేస్తా. మా చక్రి కదా, మా మంచోడు కదా, గుడ్ బాయ్. చిన్నపిల్ల ఉన్నట్లు అంటాకే. సో ఫ్రెండ్స్, ఓకే ఓకే నన్ను చేసి ఇస్తావా? ఫ్రెండ్స్ అనగానే ఇట్లా చేసి కొద్దిగా ఒక్కసారి కూడా ఇవ్వు. ఇది రెండు వైపులు కలుసుకోవాలి. ఓకే, ఇది వేడెక్కింది. ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకోవాలి, అదే 2 స్పూన్లు, ఎందుకంటే ఇలా తీయటానికి. ప్లేట్ ఇవ్వు. ప్లేట్ 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 ప్లేట్. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైం. నో 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 టేస్ట్ చేసే ముందు దీనికి నంచుకోవటానికి సాస్ లేకపోతే ఏదో ఒకటి కావాలి కాబట్టి మనం దీంట్లో నంచుకుందాం సాస్. మైనీస్ టమాటో సాస్, ఉల్లిపాయల ముక్కలు. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఇక ప్రాసెసింగ్ కూడా. సగ్గు బియ్యం ఊతప్పకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గు బియ్యం, బొంబాయి రవ్వ, మైదా పిండి, కొత్తిమీర, క్యారెట్ తురుము, జీడిపప్పు. సగ్గు బియ్యం ఊతప్పం తయారు చేసే విధానం: ముందు బౌల్ తీసుకొని దానిలో నానబెట్టిన సగ్గు బియ్యం, బొంబాయి రవ్వ, మైదా పిండి ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, జీడిపప్పు, క్యారెట్ తురుము, కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేస్తున్న పిండిని ఊతప్పంలా వేసుకోవాలి. ఇది 2 సైడ్లు రోస్ట్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే సగ్గు బియ్యం ఊతప్పం రెడీ. నీకు ఆకలి వేసేస్తుంది కాబట్టి నువ్వే టేస్ట్ చేయి. ఓకే ఓకే, టేస్ట్ చేసే. వెరీ సూపర్. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. సూపర్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది. మేము ఇలా తింటూనే ఉంటాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఇలాంటి వంట మీరు కూడా చేసుకోండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.